హాయ్, పొలిటికల్, ఎంటర్టైన్మెంట్, బిజినెస్, మోటివేషనల్, స్పిరిచువల్ ఇంటర్వ్యూస్ కోసం క్రింది నెంబర్కి సంప్రదించండి. నమస్తే శంకరి మేడం. నమస్తే ఉషా. మ్యాజిక్ అంటే లాజిక్ లేకుండా మ్యాజిక్ని మాత్రమే చూడండి అని చెప్తూ ఉంటారు ప్రతిసారి, ఎస్పెషల్లీ డబ్బు విషయంలో. సో ప్రత్యేకించి చాలామంది అడిగేది ఏంటంటే, మనీ మన దగ్గర ఉండాలి అన్న, ఆర్థికపరమైన సమస్యలు ఏవైతే ఉంటాయో తొలగిపోవాలి అనుకున్నా మ్యాజిక్స్ మన లైఫ్లో ఏ విధంగా లా ఆఫ్ అట్రాక్షన్ త్రూ చూడొచ్చు అని అడుగుతూ ఉంటారు. సో వాళ్ళకి మీరు ఏం చెప్తారు? యాక్చువల్గా గ్రాటిట్యూడ్ అనే పెద్ద మ్యాజిక్ క్రియేట్ చేస్తుంది. ఎస్, ఖచ్చితంగా చేస్తుంది. సో ఈరోజు మనం ఆ గ్రాటిట్యూడ్ క్రియేట్ చేసేటువంటి కొన్ని మ్యాజిక్స్, అంటే గ్రాటిట్యూడ్ చెప్పడంత మాత్రాన మ్యాజిక్ జరుగుతుందా? ఖచ్చితంగా జరుగుతుంది. వెన్ ఎవర్ యూ బిలీవ్, మనం ఎంత నమ్ముతామో అంత మ్యాజిక్ క్రియేట్ అవుతుంది. సో అందులోనే మ్యాజిక్ శిలా గురించి చెప్పుకుందాం మనం. మ్యాజిక్ శిలా. ఓకే ఓకే. సో మనం జనరల్గా సీషోర్కి వెళ్ళినప్పుడు కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కానీ కొన్ని స్టోన్స్ని గ్యాదర్ చేస్తుంటాం. సాఫ్ట్ స్టోన్స్, పాలరాళ్ళు అలాంటివి, లేదా కొన్ని పెండెంట్స్, కొన్ని స్టోన్స్, బర్త్ స్టోన్స్, ఇలాంటివి మనం గ్యాదర్ చేస్తూ ఉంటాం. సో అవి మన దగ్గర, అవి చూస్తుంటే మనకు ఒక రకమైన ఫీల్ వస్తుంటుంది. దాన్ని కంటిన్యూస్గా టచ్ చేస్తుంటాము, దాన్ని కంటిన్యూస్గా మన దగ్గర పెట్టుకుంటూ ఉంటాము. అది నా దగ్గర ఉంటే ఎందుకో ఒక రకమైన ఫీలింగ్ ఉంది, నాకు చాలా బాగుంది అని మాట్లాడుతుంటాం. అంటే అది మీలో ఏదో మ్యాజిక్ క్రియేట్ చేస్తుంది. సో ఇప్పుడు ఈ గ్రాటిట్యూడ్ని ఉపయోగించి ఆ మ్యాజిక్ శిలా అంటే ఒక సంథింగ్ దట్ విచ్ యూ హ్యావ్ మీ దగ్గర పెట్టుకుని, దానివల్ల మీకు కొంత ఎనర్జీ అనేది మీరు ప్రొడ్యూస్ చేసుకోవడానికి. ఓకే. ఇప్పుడు మన దగ్గర సీషోర్కి వెళ్ళినప్పుడు కొన్ని స్టోన్స్ గ్యాదర్ చేస్తాము, లేకపోతే కొంతమంది చూడండి ఫిష్ అక్వేరియంస్లో స్టోన్స్ వేస్తూ ఉంటారు. సో అలాంటివి. కొంతమంది ఏంటంటే చిన్న చిన్న పెండెంట్స్. సో ఐ హ్యాడ్ వన్ థింగ్, ఇట్ వాజ్ నా దగ్గర ఒక చిన్న పెండెంట్, వైట్ కలర్. సో ఇట్ ఈజ్ ఏ మ్యాజిక్ శిలా ఫర్ మై సెల్ఫ్. ఓకే. సో దీన్ని ఏం చేయాలి, ఇది ఏం అద్భుతాలు క్రియేట్ చేస్తుంది, దీనికి కృతజ్ఞత చెప్పడం వల్ల ఏం అద్భుతాలు క్రియేట్ చేస్తుంది అని అంటే, మీ ఇష్టం ఏదైనా తీసుకోండి. మీ దగ్గర మీ ఇంట్లో ఉన్నటువంటి ఒక ముత్యం కానీ పగడం కానీ ఏదైనా కానీ, ఏదైతే మనకి టచ్ చేసినప్పుడు క్రియేట్ చేస్తుందో, ఇది నా దగ్గర ఉంటే చాలా బాగుంది నాకు. మనం కొన్ని సెంటిమెంటల్గా అట్లు వేసుకుంటూ ఉంటాము, ఫీల్ అవుతూ ఉంటాము. మనం ఎక్కడికైనా మనతో పాటు తీసుకెళ్తూ ఉంటాము కదా. సో చూడండి, చాలా మంది పాతకాలంలోని ముగ్గురు వెళ్తే పనులు జరగవు అని చెప్పేసి ఒక చిన్న స్టోన్ ఏదో దగ్గర పెట్టుకుని పంపిస్తూ ఉంటారు, ఇస్తూ ఉంటారు కదా. అంటే అది ఉంటే పర్వాలేదు, బాగుంటుంది, నలుగురు వెళ్ళినట్టు ఉంటుంది అన్నటువంటి ఒక ఫీల్. సో అలాగే ఇక్కడ ఏంటంటే మ్యాజిక్ శిలా. ఈ శిల అనేది ఏంటంటే మీలో కొంత ఎనర్జీని క్రియేట్ చేసి ఖచ్చితంగా ఆ వర్క్ జరిగినట్టుగా మిమ్మల్ని భావించి ఆ వర్క్ జరిగేలా చేస్తుంది అన్నమాట. సో దీన్ని ఏం చేయాలండి అని అంటే, మీ ఇష్టం, మీకు ఏది నచ్చితే అది పెట్టుకోండి. ఏదైనా ముత్యం కానీ పగడం కానీ ఒక స్టోన్ కానీ లేదా ఒక రుద్రాక్ష కానీ సంథింగ్ మీరు ఏమనుకుంటే అది. ఓకే. సో దానిని అది మీ దగ్గర ఉంటే చాలా బాగుంటుంది, ఇది నా దగ్గర ఉంటే చాలా వర్క్ జరుగుతుంది, నాకు చాలా ఎనర్జీ వస్తుంది నాకు అనేటువంటి ఒక భావన క్రియేట్ చేసుకుని, మార్నింగ్ టైం మీరు లేవగానే దానిని ఇలా చేతిలో పెట్టుకోండి. అరిచేతిలో సరిపోవాలి, అది చాలా చిన్నగా చక్కగా ఉండాలి, అరిచేతిలో సరిపోవాలి. దాన్ని చక్కగా ఇలా పట్టుకొని ఇలా గుండెలు కట్టుకొని, ఈరోజు నేను పొందిన ప్రతిదానికి కృతజ్ఞత, ఈరోజు నేను పొందిన ప్రతిదానికి కృతజ్ఞత, నేను చాలా సంతోషంగా ఉన్నాను, అందుకు విశ్వానికి కృతజ్ఞత, నేను కోరిన ప్రతి కోరికను నెరవేర్చిన ఈ విశ్వానికి సదా కృతజ్ఞతలు అని కొంచెం సేపు గ్రాటిట్యూడ్ టెక్నిక్ని ఫాలోఅప్ చేయండి. విశ్వానికి కృతజ్ఞత, భూమాతకి కృతజ్ఞత, నా వద్ద ఉన్న డబ్బుకి కృతజ్ఞత అని ఈ పెండెంట్ని కానీ ఏదైతే మీరు శిలా అని అన్నారో దానిని పట్టుకొని చెప్పండి. ఓకే. ఈరోజు నేను చేసే ప్రతి పనికి నాకు సహకరిస్తున్నందుకు విశ్వానికి కృతజ్ఞత, నా శరీరంలో ప్రతి అవయవానికి కృతజ్ఞత అని గ్రాటిట్యూడ్ అనమాట. ప్రతి దానికి మీరు దేనికి గ్రాటిట్యూడ్ చెప్పుకోవాలనుకున్నారో ఈ పెండెంట్ని పట్టుకొని చెప్పండి. ఓకే. సో దెన్ కీప్ ఒక ప్లేస్లో పెట్టేసేయండి దీన్ని. ఓకే. మళ్ళీ నైట్ మీరు పడుకునే ముందు, ఎస్ ఈరోజు నాకు చాలా అద్భుతాలు జరిగినాయి, అందుకు విశ్వానికి కృతజ్ఞత, ఈరోజు నేను పొందిన డబ్బుకి కృతజ్ఞత. మళ్ళీ పొద్దున్న జరుగుతున్నందుకు కృతజ్ఞత చెప్పారు, సాయంత్రం జరిగినందుకు కృతజ్ఞత చెప్పారు. సో ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే, మీరు ఒక వ్యక్తితో మీ ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేసుకుంటున్నారు. ఇక్కడ ఈ పెండెంట్ ఈజ్ నథింగ్ బట్ ఒక ఆకారం అనుకోండి, వాళ్ళతో మీ ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేసుకుని ఆ పవర్ని మీరు తీసుకుంటున్నారు అనమాట. సో అలా చేయడం వల్ల కూడా చాలా మ్యాజిక్స్ జరుగుతాయి అన్నమాట.
మీరు చక్కగా దాన్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. ఇప్పుడు ఇలా జరిగింది అని చెప్పడం వేరు, ఇలా జరిగింది తెలుసా ఎదురు బదురు మనిషితో మాట్లాడినప్పుడు మీ యొక్క ఫీలింగ్స్ వేరు, ఎక్స్ప్రెషన్స్ వేరు. కొంతమంది మొక్కలతో మాట్లాడుతుంటారు, కొంతమంది పెట్ యానిమల్స్తో మాట్లాడుతుంటారు. ఆ చెప్పేటప్పుడు వాళ్ళలో స్ట్రెస్ రిమూవ్ అయిపోతుంది, కొంత ఎనర్జీ వస్తుంది వాళ్ళకి. అమ్మాయి చెప్పేసాను అంతా అయిపోయింది, ఇంకా నాకు హ్యాపీగా ఉంది, ఎందుకు పెద్ద భారం తీరిపోయినట్టుంది అని అనుకుంటుంటాం. అలాగే ఈ మ్యాజిక్స్ ఇలా కూడా ఒకటి అనమాట. మనం ఎంతైతే గ్రాటిట్యూడ్ చెప్తామో ఈ మ్యాజిక్స్ ఇలా అంత మనకు మ్యాజిక్స్ క్రియేట్ చేస్తుంది అనమాట. మనం పొద్దునే చెప్పాం, గ్రాటిట్యూడ్ చెప్పాం. సో ఇందులోంచి వచ్చేటటువంటి ఎనర్జీ, నువ్వు చెప్పినటువంటి ఎనర్జీ యూనివర్స్కి రీచ్ అయ్యి ఖచ్చితంగా నీకు ఆ ఎనర్జీని క్రియేట్ చేసి నిన్ను అది రీచ్ అయ్యే విధంగా నీకు హెల్ప్ చేస్తుంది అనమాట. సో ఆ విధంగా మనం దీనిని ఉపయోగించవచ్చు. దీనిని మ్యాజిక్స్ ఇలా అని కూడా అంటారు. అద్భుతాలను క్రియేట్ చేస్తుంది. ఈ అద్భుతాలను క్రియేట్ చేయడానికి మనకి కావాల్సింది ఏంటంటే గ్రాటిట్యూడ్, కృతజ్ఞతాభావం. ఎస్, నేను డబ్బును ఆకర్షిస్తున్నాను, నేను చక్కటి అవకాశ మార్గాల్ని ఆకర్షిస్తున్నాను, అందుకు విశ్వానికి కృతజ్ఞత అని ఎప్పుడైతే మన అవకాశ మార్గాలను అడుగుతున్నామో ఖచ్చితంగా మనకు ఒక అవకాశం అనేది క్రియేట్ చేస్తుంది. దాన్ని ఉపయోగించుకునే మార్గాన్ని కూడా మనకి చూపిస్తుంది అనమాట. కాబట్టి మ్యాజిక్స్ ఇలా అనేది ఎన్నో అద్భుతాలను క్రియేట్ చేస్తుంది. ఓకే, ప్రతి వ్యక్తి జీవితంలో అద్భుతాలు అనేది క్రియేట్ చేయొచ్చు. బట్ ఎప్పుడైతే మనం బిలీవ్ చేస్తూ ఉంటామో, సో చాలా మంది మనల్ని అప్రోచ్ అవుతూ ఉంటారు శంకరి మేడం. ఏ విధంగా అంటే ఆర్థికపరమైన సంబంధాలు దానికి సంబంధించి కాకపోయినా ఎక్కువ మంది అడిగేది అంటే రిలేషన్షిప్, వాటి గురించి కూడా అడుగుతుంటారు. రిలేషన్స్ గురించి, ఫ్యామిలీ పరంగా ఇబ్బందులు ఉన్నాయని, మానసికంగా స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది అని చెప్పి ఇలా మనల్ని అడుగుతూ ఉంటారు. లా ఆఫ్ అట్రాక్షన్ త్రూ ఒక డబ్బే కాకుండా మనం దేన్నైనా పొందొచ్చే అవకాశం ఉంటుందంట. ఖచ్చితంగా పొందొచ్చు. మనం ఏది కావాలంటే అది పొందడమే లా ఆఫ్ అట్రాక్షన్ యొక్క ముఖ్య ఉద్దేశం కదా. ఇప్పుడు వన్ టైంలో మనం దాన్ని లాస్ చేసుకుంటాం, కానీ ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత తిరిగి మనకు అది కావాలి అన్నప్పుడు అది మన దగ్గరికి రానప్పుడు మనం చాలా బాధపడుతుంటాం. సో దాంతో మళ్ళీ మనం ఎలా క్లబ్ అవ్వాలి, ఏ విధంగా రిలేషన్ కంటిన్యూ చేయాలి, త్రూ లా ఆఫ్ అట్రాక్షన్ యూ కెన్ ఖచ్చితంగా సాధించవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. అండ్ దాంతోపాటు చాలామంది క్లాసెస్ అడుగుతూ ఉంటారు మనల్ని. లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ ఆల్రెడీ మన దగ్గర స్టార్ట్ అయ్యాయి, అండ్ 45 days క్లాసెస్ కూడా మనం ఆల్రెడీ తీసుకుంటూ ఉన్నాం. కాబట్టి అవి కాకుండా ఇంకా కొత్త క్లాసెస్ ఏమన్నా జరిగాయి? యాక్చువల్గా ఉషా, ఐ ప్లాన్ ఫర్ దిస్ గ్రాటిట్యూడ్ సిరీస్. ఓకే, గ్రాటిట్యూడ్ సిరీస్ అంటే డైలీ ఒక టాపిక్ మీద గ్రాటిట్యూడ్ని ఎలా ఉపయోగించాలి అనేది చెప్పాలి అని అనుకుంటున్నాను. ఇట్ విల్ స్టార్ట్స్ ఫ్రమ్ మండే. ఓకే, మండే నుంచి స్టార్ట్ అవుతుంది. రోజు గ్రాటిట్యూడ్తో పాటుగా మనీ యొక్క సైకాలజీ ఇంక్లూడ్ చేసి రెండింటిని క్లబ్ చేసి లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్లోనే నేను తీసుకుంటున్నాను. సో అంటే రోజుకు ఒక టాపిక్ మీద గ్రాటిట్యూడ్ చెప్పాలి. మనీ యొక్క సైకాలజీ ఎలా ఉంటుంది, సో 2 క్లాసెస్ కూడా సైమల్టేనియస్గా జరుగుతూ ఉంటుంది. అది కూడా 30 days క్లాసెస్. సో ఈ మండే నుంచి స్టార్ట్ అవుతుంది దానికి కూడా. సో ఇష్టమైన వాళ్ళు ఎన్రోల్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో ఎవరైనా సరే క్లాసెస్ కావాలి అనుకున్నా శంకరి మేడంతో, లేదు 1-to-1 సెషన్స్ కావాలి అనుకున్నా మేడం అయితే అవైలబుల్గా ఉంటారు, ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్. సో ఎవరికైనా సరే కాంటాక్ట్ అవ్వాలి, ఒకవేళ కలవాలి, మీట్ అవ్వాలి అనుకున్నా కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ చేసి మీరు పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ.